హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 18 చూసే ముందు పార్ట్ 17 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అయ్యో పర్వాలేదు అత్తయ్య, మీరు చేయాలనుకుంటే చేయించండి, కానీ నేను పుట్టు వెంట్రుకలు వాడికి అక్కడే తీశాను అని అనగానే ముగ్గురు ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూశారు. అంటే నీకు తెలుసా తల్లి, మన ఇంటి సాంప్రదాయం ప్రకారం వెంట్రుకలు అక్కడే తీయాలి అని అడిగారు అనంత్ గారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద మావయ్య గారు మనవరాలు పుట్టు వెంట్రుకలకు వచ్చినప్పుడు మీరు మాట్లాడుకోవడం నాకు గుర్తుంది, అందుకే అక్కడికి వెళ్ళి తీశాను. నాకంటూ అన్నదమ్ములు ఎవ్వరూ లేరు కదా, అందుకే వాళ్ళతోనే తీయించాను అని అనడంతో అందరూ కాసేపు నిశ్శబ్దంగా మారిపోయారు. కొడుకు అంత చేసినా కూడా ఆ ఇంటి ఆచార సాంప్రదాయాలు పాటించిన అలాంటి అమ్మాయి కోడలుగా వచ్చినందుకు అనంత్ గారు, సునంద గారైతే మనసులోనే పొంగిపోయారు. జ్వలంత్కైతే అసలు ఆనందపడాలో, అంత మంచి భార్యను తన మూర్ఖత్వంతో దూరం చేసుకున్నందుకు బాధపడాలో కూడా అర్థం కాలేదు. తింటున్నవాడల్లా మధ్యలో చేయి కడిగేసి నాకు ఇంకా చాలమ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. జ్వలంత్ ఎందుకు వెళ్ళాడో అర్థమైనా అందరూ సైలెంట్గా ఉండిపోగా, నానమ్మ నేను కూడా తినేశాను, నేను ఈరోజు మా నాన్న దగ్గర బజ్జుంటాను, అమ్మ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ నానమ్మ, తాతయ్య అనుకుంటూ పరుగున తండ్రి దగ్గరకు వెళ్ళాడు అనంత్. మనవడు వెళ్ళిపోయాక మళ్ళీ మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు పర్వాలేదు అనుకుంటే నా తమ్ముడు కొడుకు దత్తు వస్తాడు, వాడితో వెంట్రుకలు మరొకసారి తీయిద్దాం, నీకు తెలుసు కదా దత్తు, ఏమంటావు అని అన్నారు సునంద గారు. మీ ఇష్టం అత్తయ్య, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. దత్తు ఎలా ఉన్నాడు ఇప్పుడు అని అడిగింది. బాగున్నాడు, నువ్వు వెళ్ళినప్పటి నుండి ఇంటికి రావడమే మానేశాడు, మా అందరి మీద కోపంగా ఉన్నాడు, వాడి అన్న అలా చేశాడని వాడి మీద కోపం, మేము నిన్ను వెతికించలేదు అనుకొని మా మీద కోపం అని అనగానే సైలెంట్ అయిపోయింది ఆరాధ్య. గదిలోకి వెళ్ళిన అనంత్ ముభావంగా ఉన్న తండ్రిని చూసి, ఏమైంది అలా ఉన్నావు నాన్న అని అడగగా, ఏం కాలేదు నాన్న అని అనగానే, నాతో కాసేపు ఆడుకోవా నాన్న ప్లీజ్ అని అడిగాడు. అప్పటికే చాలా అలసిపోయిన జ్వలంత్ కళ్ళు మూసుకుంటే చాలు నిద్రపోయేలాగా ఉన్నా కూడా కొడుకు మాటను కాదనలేక, అలాగే నాన్న అంటూ కాసేపు ఆడుకొని కొడుకును నిద్రపుచ్చి తాను కూడా పడుకున్నాడు. ఆరాధ్య అన్నట్టుగానే ఆ 2 రోజులు తనకి ఈవెంట్స్ ఉండడంతో రాత్రి ఈవెంట్ అయిపోయేసరికి 12 అయింది. ఆ సమయంలో క్యాబ్స్ కానీ ఆటోలు కానీ దొరకకపోవడం, అలాగే డ్రైవర్ ఆరాధ్యను మన కారులో ఎక్కండమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని బలవంతం చేయడంతో ఆ 2 రోజులు కారులోనే ఇంటికి వచ్చింది ఆరాధ్య. 3వ రోజు జ్వలంత్ ఆఫీస్కి బయలుదేరుతూ కనిపించిన సమయంలో, థ్యాంక్స్ అండి అని చెప్పింది. దేనికి అని ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాడు జ్వలంత్. అది నిన్న మొన్న నాకు నైట్ 12 అయింది, మీరు పంపిన కారు కనుక లేకపోతే నేను చాలా ఇబ్బందులు పడేదాన్ని అని అంది. పర్వాలేదు, నీకు ఉపయోగపడింది అంతే చాలు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈరోజు సైట్కి వెళ్ళాలి, కాస్త లేట్ అవ్వచ్చు, ఒకవేళ వాడు అడిగితే చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నట్టుగానే జ్వలంత్ ఆ రోజు రాత్రి త్వరగా రాలేదు. ప్రతిరోజు రాత్రి తండ్రి తనతో ఆడుకోవడం అలవాటైన అనంత్ ఆ రోజు తల్లిని సతాయించడం మొదలుపెట్టాడు. నాన్న ఇంకా రాలేదేంటి, నాన్న ఎప్పుడు వస్తాడు, నేను నాన్నతో మాట్లాడాలి, తనతో ఆడుకోవాలి అని సతాయిస్తూ ఉంటే ఎంత చెప్పినా వినకపోవడంతో ఆరాధ్య జ్వలంత్కి కాల్ చేయగా కాల్ లిఫ్ట్ చేసిన జ్వలంత్ హలో అని అనడంతో, బాబు మీతో మాట్లాడతాడంట అని అంది. అలాగే అని అనగానే అనంత్ ఫోన్ తీసుకొని, నాన్న నువ్వు ఇంకా రాలేదేంటి అని అడిగాడు. నాకు లేట్ అవుతుంది నాన్న, నాకు కాస్త ఆఫీస్లో వర్క్ ఉంది, నేను లేట్గా వస్తాను కన్నా నువ్వు బజ్జు, అమ్మని సతాయించుకు, రేపు నేను ఆఫ్టర్నూన్ వరకు నీతోనే ఉంటాను సరేనా, ఇప్పుడు మాత్రం నువ్వు బజ్జోవాలి అని అనడంతో, అలాగే నాన్న అని అన్నాడు. ఆ తర్వాత జ్వలంత్ ఇంటికి చేరుకునేసరికి ఉదయం 4 అయ్యింది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి గదిలో పడుకొని కొడుకు ఫోటో చూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. మరునాడు సరిగ్గా 9 గంటలకు కొడుకు వచ్చి వీపు మీద కూర్చొని, నాన్న లే నాన్న లే నాన్న అని అంటూ ఉంటే కష్టంగా ఉన్నా లేచి
గుడ్ మార్నింగ్ కన్నయ్య అని చెప్పడంతో గుడ్ మార్నింగ్ నాన్న అని అనగానే మమ్మీ హోటల్కి వెళ్ళిపోయిందా కన్నా అని అడిగాడు. లేదు, ఈరోజు అమ్మకు హాలిడే అంట, హోటల్కి వెళ్ళదంట అని అనడంతో ఓ వెరీ గుడ్ అని అనగానే నువ్వు లే, త్వరగా నువ్వు స్నానం చేసొస్తే అందరం ఆడుకుందాము, నానమ్మ తాతయ్య అమ్మ నీకోసమే ఎదురు చూస్తున్నారు అని అనడంతో ఇప్పుడు నిజం చెప్పు అంటూ కొడుకుకు చక్కెల గింతలు పెడుతూ ఉంటే నిజమే నిజమే అంటే నవ్వేశాక నాకే ఆడుకోవాలనుంది అని అనడంతో సరే నేను స్నానం చేసి వస్తాను, నువ్వు వెళ్ళి కొంచెంసేపు ఆడుకో అంటూ కొడుకును పంపించేసి ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళు నలుగురు కూర్చొని స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుతూ కనిపించారు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఫుల్ ఆకలిగా ఉంది, నేను నైట్ సరిగ్గా తిననే లేదు, మీరు నాకు కాస్త ఫుడ్ పెడితే బాగుంటుంది, ఆ తర్వాత నేను కూడా ఆడతాను అని అడగానే నువ్వు వెళ్ళి పెట్టమ్మా, నువ్వు ఎలాగో అవుట్ అయ్యావు కదా, నేను ఆడుకుంటాను అని అన్నారు సునంద గారు. జ్వలంత్ని చూసి ఇబ్బందిగా ఆరాధ్య కదలకపోతూ ఉంటే ఇట్స్ ఓకే నేనే పెట్టుకుంటాను అని అనగానే సునంద గారు ఆరాధ్య ఆశ్చర్యంగా చూడగా అది పట్టించుకొని జ్వలంత్ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. జ్వలంత్ వెళ్ళగానే ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోగా ఏంటి అత్త కూడలు ఇద్దరు అలా చూసుకుంటున్నారు, ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అంటారు కదా, ఇప్పుడు నీ కొడుకు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడులే అని అన్నారు అనంత్ గారు. ఆ సమయంలో అత్త కూడలు ఇద్దరు ఒకేసారి గతంలో జరిగిన సంఘటనను నెమరు వేసుకోసాగారు. ఆ రోజు సునంద గారికి కాస్త జ్వరం రావడం వల్ల ఆవిడ పడుకునే ఉన్నారు. ఇంకా ఆరాధ్య అయితే ఆల్రెడీ తనకి జ్వలంత్ ఏదో పనులు చెప్పి ఉండడం వల్ల ల్యాప్టాప్ మీద ఆ పనులు చేసుకుంటూ కూర్చునే ఉంది. అప్పుడే లంచ్ చేయడానికి వచ్చిన జ్వలంత్ ఆరాధ్య కాస్త భోజనం వడ్డించు అని అడగ్గా నేను వర్క్ చేసుకుంటున్నానండి, మీరు పెట్టుకోండి అని అనగానే వాట్ నాన్ సెన్స్, కావాలంటే పని వాళ్ళతో వర్క్ చేయించు, నీ వల్ల కాదు అంటే నీ తరపున వేరే వాళ్ళని పెడతాను, కానీ నేను భోజనం పెట్టుకోవడం ఏంటి, ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, అయినా సరే నన్ను భోజనం పెట్టుకోమంటున్నారు, నాకు అవసరమే లేదు అనుకుంటూ తినకుండానే వెళ్ళిపోయాడు. అలాంటిది ఈరోజు ఒక్క మాటకే భోజనం పెట్టుకుంటున్నాడు అనగానే వాళ్ళకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పరిస్థితులు మనుషులను మార్చుతాయి అంటే ఏమో అనుకున్నారు, కానీ ఇప్పుడు నిజమే అనిపించింది. అలా తానే బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని వచ్చి తినేసి వీళ్లతో ఆడడం మొదలుపెట్టాడు. చాలా సమయం ఆడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ వర్క్ మీద వెళ్ళిపోయాడు జ్వలంత్. చూస్తుండగానే ఆదివారం రాగా ఆరాధ్య చేయవలసిన ఈవెంట్ రానే వచ్చింది. ఆ రోజు అనుకోకుండా డ్రైవర్కి వాళ్ళ భార్యకు హెల్త్ బాగాలేదని లీవ్ ఉండడం వల్ల ఆరాధ్యతో వెళ్ళడం కుదరలేదు. ఎప్పటిలాగే కారు వస్తుంది అని అనుకున్న ఆరాధ్య ఆ రోజు కూడా 12 గంటల వరకు ఉంది. 12 గంటలకు బయట వచ్చి చూస్తే కారు కనపడకపోవడంతో తనకొక్కసారిగా భయం వేసింది. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు అక్కడ డ్రింక్స్ పార్టీ ఉండడం వల్ల కొంతమంది తాగి అక్కడే ఉండడం గమనించింది ఆరాధ్య. తనలో భయం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాక జ్వలంత్కి కాల్ చేసింది. అప్పుడే నిద్రలోకి జారుకున్న జ్వలంత్ ఆరాధ్య నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో ఆరాధ్య అని అనగానే ఈరోజు డ్రైవర్ రాలేదా అని అడిగింది. అప్పుడు గుర్తొచ్చిన జ్వలంత్ షిట్ అని అనుకుంటూ నిద్రలో నుండి లేచి సారీ ఈరోజు వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగాలేదు అని లీవ్లో ఉన్నాడు, ఇంతకీ నువ్వెక్కడున్నావు అని అడిగాడు. ఇక్కడే హోటల్ దగ్గర ఉన్నాను, క్యాబ్ బుక్ చేసుకుని రావాలా అని అడిగింది. లేదు అక్కడే ఉండు, హోటల్ లోపలికి వెళ్ళు, హాఫ్ అన్ అవర్లో నేను వస్తాను అని అన్నాడు. మీరు పడుకున్నట్టున్నారు కదా, పర్వాలేదు నేను మెల్లిగా వస్తాను అని అనడంతో లేదు నేను వస్తాను కదా, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి కొడుకు ఒంటరిగా ఉంటే మళ్ళీ నిద్ర మధ్యలో లేచి పాల కోసం లేచినప్పుడు తను లేకపోతే ఏడుస్తాడేమోనని తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని లేపి తల్లిని కొడుకు దగ్గర పడుకోబెట్టి ఆరాధ్య కోసం వెళ్ళాడు. సరిగ్గా 40 నిమిషాల తర్వాత చేరుకొని కార్ హార్న్ కొట్టగా బయటకు వచ్చిన ఆరాధ్య కార్ దగ్గరికి వచ్చి కార్లో కూర్చొని సారీ మీకు ట్రబుల్ ఇస్తున్నాను కదా అని అంది. అయ్యో ట్రబుల్ ఏమీ లేదు, యాక్చువల్లీ నేనే నీకు చెప్పాలనుకున్నాను, అప్పుడు డ్రైవర్ రావడం లేదు అని, కానీ మర్చిపోయాను, నాదే తప్పు అని అన్నాడు. అదేం లేదులేండి అని అనడంతో
భోంచేశావా అని అడిగాడు. హా చేశాను అని అంది ఆరాధ్య. ఈరోజు ఏం పార్టీ అని అడిగితే ఆ రోజు జరిగిన పార్టీ గురించి చెప్పింది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటి వరకు చేరుకున్నారు. మొట్టమొదటిసారిగా దాదాపు వాళ్ళు కలిసినప్పటి నుండి ఈ రోజు వరకు వాళ్ళిద్దరూ కాస్త నార్మల్గా మాట్లాడుకోవడం అదే మొదటిసారి. అలా ఇంట్లోకి చేరగానే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఇట్స్ మై ప్లెజర్ అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయి తల్లిని లేపి మళ్ళీ తన గదిలోకి పంపించేశాడు. అలా చూస్తూ ఉండగానే మరో వారం రోజులు గడిచిపోయాయి. వాళ్ళ దుర్గ గుడికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయమే సునంద గారి తమ్ముని కొడుకు అయిన దత్తు వాళ్ళ ఇంటికి వచ్చాడు. రావడంతోనే అత్తయ్య ఏంటో చెప్పు, ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అని అన్నావు అని అనడంతో అదిగో నీ సర్ప్రైజ్ వస్తుంది అంటూ ఆరాధ్య అని పిలవగా బయటకు వచ్చిన ఆరాధ్యను చూసి ఓ మై గాడ్ అక్క అంటూ పరిగెత్తుకుని వెళ్ళి ఆరాధ్యని గట్టిగా పట్టుకుంటూ ఎలా ఉన్నావక్క అని అడగ్గా బాగున్నాను దత్తు, నువ్వెలా ఉన్నావు అని అడిగింది. చాలా బాగున్నాను, నిన్ను చాలా మిస్ అయిపోయామక్క అని అన్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడగడంతో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నానక్క, యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చాను, నేనే స్వయంగా కంపెనీ పెట్టే ఆలోచనలో ఉన్నాను అని అనడంతో గుడ్ అని అంది. నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అసలు, ఇన్ని రోజులు ఎటు వెళ్ళావు అని అడగ్గా అదంతా చిన్న స్టోరీలే అని అంటూ ఉండగానే అప్పుడే ఎక్కడికి వచ్చిన అనంత్ అమ్మా నాకు ఈ ప్యాంట్ నాడా కట్టవా, నాకు అస్సలు కట్టుకోవడం రావడం లేదు అని అనడంతో బాబుని చూసి నీకు బాబు పుట్టాడా, పెళ్ళయిందా, నీకు మళ్ళీ పెళ్ళయిందా అని ఆశ్చర్యంగా ఆరాధ్యను సునంద గారి వైపు చూస్తూ అడిగాడు. అదేంటి నీకు అత్తయ్య గారు చెప్పలేదా అన్నట్టుగా ఆరాధ్య సునంద గారి వైపు చూడగా ఆవిడ వీళ్ళ దగ్గరికి వచ్చి వీడికి నేనేం చెప్పలేదు, నువ్వు ఒకసారి ఇంటికి రా, నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అని, ఆ సర్ప్రైజ్ చూస్తే నువ్వే షాక్ అవుతావని చెప్పాను, అయినా గాడిద అస్సలు రానన్నాడు అంటూ దత్తు భుజం మీద చరిచి ఇప్పుడు ఎలా ఉందిరా సర్ప్రైజ్ అని అడిగింది. సునంద అత్తయ్య అంత బాగానే ఉంది, కానీ ఈ బుడ్డాడెవరు అని అడగగానే హలో మై నేమ్ ఇస్ అనంత్ అని అన్నాడు బాబు బాగా యాటిట్యూడ్తో. ఓహో మా మావయ్య పేరే పెట్టుకున్నావా అని అనగానే ఇలా రారా అంటూ సునంద దత్తుని పక్కనుంటే లాక్కుపోయి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో నిజమా, నిజంగా బావకు కాస్త కూడా బుద్ధి లేదత్తమ్మ, నువ్వు ఏమైనా అనుకో, అలా అక్కను ఆ రోజు వెళ్ళగొట్టాల్సింది కాదు అసలు అని అనడంతో ఏం చేద్దాం నాన్న, అలా జరిగిపోయింది, ఇప్పుడు మీ బావ కూడా చాలా మారిపోయాడు, వాడు కూడా ఆరాధ్య తనను క్షమించాలని చాలా పరితపించిపోతున్నాడు రా అని అనగానే చేసింది చిన్న తప్పు కాదు కదా అత్తమ్మ, దీనికి ఎంత పెద్ద శిక్ష పడినా తప్పు లేదు అని అన్నాడు దత్తు. అవును, కానీ అందరూ తప్పులు చేసినట్టు వీడి తప్పులు చేశాడు, ఇదిగో ఇప్పుడు వీడు తప్పులను సరిదిద్దుకుంటున్నాడు అని అనడంతో అయితే ఇప్పుడు వాడు నా మేనల్లుడు అన్నమాట అని అనగానే అవును అని అనడంతో మరి మావయ్య ఏమనలేదా అని అడిగాడు. ఎందుకు అనలేదురా, చాలా అంటున్నాడు, కానీ మనవడి విషయం మాత్రంలో బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అని అంది. సర్లే ఒకసారి నేను బుడ్డాడి దగ్గరికి వెళ్తాను అని అనంత్ దగ్గరికి వెళ్ళి ఒరేయ్ నేను నీకు మామనవుతాను తెలుసారా అని అనగానే ఓ ఓకే మామా అని అన్నాడు. నీ పేరేంటి అని అడగ్గా అనంత్ అని అనడంతో ఓకే ఏం క్లాస్ నువ్వు అని అడిగాడు. జూనియర్ కేజీ అయిపోయింది, ఇప్పుడు నేను సీనియర్ కేజీకి వెళ్ళిపోతాను తెలుసా అని అనగానే బాబోయ్ బాగా చదువుకుంటున్నావురా నువ్వు, నాకు నేర్పిస్తావా, నాకు పెద్దగా చదువు అవ్వలేదు అని అన్నాడు. ఓ అయితే ఈరోజు ఒక స్లేట్ పెన్సిల్ కొనివ్వమని నేను తాతయ్యని అడుగుతాను, తాతయ్య స్లేట్ పెన్సిల్ కొనిచ్చాక నీకు డైలీ నేను ఏబిసిడీలు నేర్పుతాను, కానీ బాగా నేర్చుకోవాలి మామ, నువ్వు బాగా నేర్చుకోకపోతే మళ్ళీ నువ్వు పెద్దగా అయిన తర్వాత జాబ్ చేయలేవు సరేనా అని అనడంతో నువ్వు నిజంగానే మా మామ జట్టులో నుంచి ఊడి పడినట్టున్నావు కదరా అని అన్నాడు. అప్పుడే ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చిన జ్వలన్ దత్తును చూసి ఏరా బామ్మర్ది ఎన్ని రోజులకు దర్శనం ఇచ్చావు అని అడగ్గా జ్వలంత్ దగ్గరకు వెళ్ళి హలో బావా అని అన్నాడు. ఏరా నా మీద కోపం తగ్గిపోయిందా, లేదా మీ అక్క వచ్చింది కదా అని అనడంతో జ్వలంత్ను గట్టిగా హత్తుకొని ఏంటి బావా ఎందుకు అక్కను వెళ్ళగొట్టావు,
నువ్వు అలా వెళ్ళగొట్టడంతో ఏమైందో చూసావా? 4 సంవత్సరాలు వాడిని మిస్ అయ్యావు కదా. వాడిని చూస్తే నాకు మావయ్యను నిన్ను చూసినట్టే ఉంది అని అనగానే, అలా జరిగిపోయింది దత్తు. అలా జరుగుతుంది అని నేను కాస్త కూడా అనుకోలేదురా. ఐఎమ్ సారీ అన్నాడు. అయ్యో నాకెందుకు బావా సారీ చెప్పడం అని అనడంతో, నా వల్లే కదా 4 సంవత్సరాల నుండి నువ్వు మీ అత్తయ్య మావయ్యకు కూడా దూరం అయ్యావు అని అనగానే, అదేం లేదు బావా, నీ మీద కోపం ఉన్నమాట వాస్తవమే కానీ అంటూ ఆగిపోగా, ఇట్స్ ఓకేలే, నేను అర్థం చేసుకోగలను అని అన్నాడు. ఆ రోజు ఉదయం దత్తు రాగానే, మనం గుడికి వెళ్తున్నాంరా, ఇదిగో నీ మేనల్లుడికి ఇప్పుడు నువ్వే పుట్టు వెంట్రుకలు తీయాలి అని అనడంతో, అయితే మేనమామ హోదాలో నాకు ఏం రాబోతోంది అని అడిగాడు. ఏం కావాలరా నీకు అని అన్నాడు జ్వలంత్. మనవన్నీ పెద్ద పెద్ద కోరికలే బావా అని అనడంతో, పర్వాలేదు ఏ కోరికనో చెప్పు అని అడగ్గా, ఏముంది, ఒక ఐఫోను, ఒక ల్యాప్టాప్, యాపిల్ ల్యాప్టాప్, ఒక యాపిల్ హెడ్ ఫోన్స్ అని అనగానే, ఎరా అన్నీ యాపిలేనా, ఆరెంజ్ ఏం వద్దా అని అడగ్గా, అంత వద్దులే కానీ అవే కావాలి, అలా అయితేనే నేను తీయడానికి రెడీగా ఉంటాను అని అనడంతో, మరి నా దగ్గర అంత బడ్జెట్ లేదు కదా అని అంది ఆరాధ్య చిన్నగా నవ్వుతూ. అక్క నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, మీ ఆయన ఉన్నాడు కదా, రిచ్ బిజినెస్ మ్యాన్, అసలు అయినా మీ ఆయన అంటూ ఆగిపోయి జ్వలంత్రు పక్కకు పిలుచుకొని, అవును సొసైటీలో అందరూ నీకు బిజినెస్ మ్యాన్ కూతురు శ్రాగవితో పెళ్ళి జరగబోతుంది అని అనుకున్నారు, అది ఎక్కడికి వచ్చింది అని అనగా, అది ఆపేశానురా అని అనగానే, ఆ అమ్మాయితో కూడా ప్రేమాయణం సాగించి ఆ అమ్మాయిని కూడా చివరికి డంప్ చేసేసావా అని అడిగాడు. ఒరేయ్ నువ్వు ఘోరంగా ఉన్నావు కదరా, నీకన్నా మా నాన్నే బెటర్ కదా అని అనగానే, లేకపోతే ఏంటి బావా, పాపం ఆ అమ్మాయి అని అనడంతో, లేదు తనే డ్రాప్ అయిపోయిందిరా అని అన్నాడు. కనీసం ఇప్పటికైనా నీ అమ్మాయిల పిచ్చిని వదులుకున్నావా, లేక ఇక్కడ ఆరాధ్యని పెట్టుకొని మళ్ళీ పాత జ్వలంతులా మారడానికి సిద్ధపడ్డావా అని అడగ్గా, లేదురా ఇంకా ఏ అమ్మాయిల జోలికి పోను, నా లైఫ్లో అంటూ ఉంది మీ అక్క మాత్రమే అని అన్నాడు. నిజంగానే నమ్మమంటావా బావా అని అడిగాడు. నమ్మరా, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, ఎన్నో తప్పులు చేశాను కానీ నాకు నేనుగా వెళ్ళి ఏ అమ్మాయి లైఫ్ నాశనం చేయలేదు. శ్రాగవి నా గురించి తెలిసి కూడా తనకు తానుగా వచ్చి నన్ను ప్రపోజ్ చేసింది, అంతేకాని నేను వెళ్ళి తనను ప్రపోజ్ చేయలేదు అని చెప్పగా, అవునులే అది కూడా నిజమే మరి అని అన్నాడు దత్తు. మరి ఇప్పుడు ఈ ప్రయాణం జ్వలంత్ ఆరాధ్యను ఇంకా దగ్గర చేయనుందా? మరి రాబర్ట్ ఏం చేయనున్నాడు? ఆరాధ్య జ్వలంత్లో వస్తున్న మార్పును నమ్ముతుందా? తనను తిరిగి అంగీకరిస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.